ముగ్గుల పండుగకి హాజరయ్యారు. దానం నాగేందర్ నిర్వహిస్తున్నటువంటి పండుగకి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి హడావుడి ఉంది. ఇక్కడ చూసిరు ముగ్గులు ఎట్లా అనిపిస్తాం? తప్పకుండా ఇప్పుడే వచ్చానండి. నేను కూడా ఇంకా ముగ్గులు చూడలేదు. మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు వస్తున్నారని విన్నాను. వాళ్ళతో వెళ్ళి ఒక రౌండ్ చూస్తాము. అండ్ ఈరోజు దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మా మహిళలందరూ కూడా అన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరి ఇతర మహిళలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కాంపిటీషన్స్లో. ఇది ఫస్ట్ టైం నాగేందర్ గారు ఒక ప్రైజ్ అవార్డ్స్ అండ్ కన్సలేషన్ ప్రైజెస్ ఇవన్నీ కూడా మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు చూసినట్టయితే చాలామంది మహిళలు రాలేదు. ఎందుకంటే మాకు ఫ్రీ బస్ ఉంది కదా. నేను అడిగితే మా అక్క చెల్లెలను అడిగితే మేము ఫ్రీ బస్ ఇచ్చిండ్రు కదా సీఎం గారు. అందరూ కూడా వాళ్ళ అమ్మగారి ఇంట్లోకి కూడా పోయినరు, ఊర్లలోకి పోయినరు. అందుకే ఇంకా కొంచెం తక్కువనే ఉన్నారు. లాస్ట్ టైం చూసినట్టయితే ఇంకెక్కువ ఉండే. సో చాలా సంతోషం అండి. ప్రతి ఒక్క మహిళ కూడా వచ్చి అంటే ఎంత సందడిగా ఉందంటే ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని పండుగలు కూడా బోనాల నుంచి మొదలుకొని బతుకమ్మ కానివ్వండి, సంక్రాంతి పండుగ కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళలందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటే మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లనే ప్రోత్సహిస్తూనే ఉంటాము. మీ అందరికీ కూడా తెలుసు సీఎం గారు ప్రతి ఒక్క మహిళను కూడా కోటీశ్వరాలు చేయాలి అనేసి ఆయన ఒక ఆలోచన. అదే కాకుండా మహిళని మేము ముందుకంటే ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే వాళ్ళని ముందుకు రావాలి, ముందుకు నడవాలని ఫస్ట్ ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను మాత్రం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మీకు కూడా ఇష్టమా ముగ్గులు? ఇంటి దగ్గర వేసిరా? అరే అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు నెక్స్ట్ నాకు అదే ఉంది. ఎందుకంటే మేము స్కూల్ నుంచి కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, ఎప్పుడైతే బోర్ వస్తుందో టీచర్లు మాకు లెసన్స్ చెప్తుంటే బోర్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటే నోట్బుక్లు తీసుకుని ముగ్గులు వేస్తుంటే 1 month బిఫోర్ నుంచి సంక్రాంతి స్టార్ట్ అవుతుంది అనగానే ఒక నోట్బుక్ తీసుకుని ముగ్గులు వేస్తుంటే. సో అదే అవన్నీ కూడా ఆలోచనలు అవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉండి చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మా మహిళలందరూ కూడా మీరు చూస్తున్నట్టయితే వాళ్ళందరికీ కూడా మళ్ళొకసారి నేను అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. 300 డివిజన్లుగా మారింది హైదరాబాదు. డివిజన్ల 300 స్థానాల్లో పోటీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. దీనిపైన కాస్త కంటోన్మెంట్ సికింద్రాబాద్ పేరు మారుస్తున్నారు, డివైడ్ చేసి అనేటువంటిది తలసాని ఆందోళన చేపడతారు. అవన్నీ తర్వాత ఈరోజు సంక్రాంతి మా పండగ వాతావరణం, మా మహిళల ముఖాలు ఇదంతా ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ దీంట్లోపల మనం కామెంట్ చేసుకుందాం. చిన్నప్పుడు స్కూల్కి సంబంధించినటువంటి దాంట్లో నోట్బుక్లలో ముగ్గులు ప్రాక్టీస్ చేసేదాన్ని 1 month బిఫోర్ నుంచి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.